హలో బేసిబీస్, నేనైతే నా క్లోజ్ ఫ్రెండ్ భావికని కలవటానికి లాస్ట్ వీకెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇది చాలా అన్‌ప్లాన్డ్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన విషయం. చాలా సార్లు అయితే ప్లాన్ చేసుకున్నాము కలుద్దామని. లైక్ ఇట్స్ బీన్ మోర్ దాన్ 6 ఇయర్స్ నేను తనని కలిసి. 6 ఇయర్స్ తర్వాత తనని అనుకోకుండా ఇట్లా అన్‌ప్లాన్డ్‌గా కలవటం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అండ్ ఇద్దరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి చాలా ముచ్చట్లు, మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నాము. అండ్ భావిక నాకెలా ఫ్రెండ్ అని అనుకుంటున్నారు. సో మేమిద్దరం అయితే ఎక్సెంచర్లో కొలీగ్స్ అండి. ఇద్దరం కలిసి ఒకటే ప్రాజెక్ట్లో వర్క్ చేసేవాళ్ళం. అండ్ మా ఇద్దరికి కూడా ఎక్సెంచర్లో మేము ఆ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు ఫిక్స్ అవ్వటం, మ్యారేజెస్ అవ్వటం. సో కొన్ని ఇద్దరికి కూడా లైఫ్లో కొన్ని మూమెంట్స్ అయితే బాగా సింక్ అయినాయి. అండ్ భావికకి 3 సిస్టర్స్, నాకు 4 సిస్టర్స్. ఇట్లా కొన్ని విషయాల్లో ఇద్దరికి సింక్ కుదరటం వల్ల మేమిద్దరం అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ లంచ్కి వెళ్ళేటప్పుడు కూడా కలిసే వెళ్ళేవాళ్ళం. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసిన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు చెప్పండి. జ్యువెలరీస్ చూపించుకోవడం, బట్టలు చూపించుకోవడం, జస్ట్ ఇదంతా గర్ల్ థింగ్స్ కదా. అండ్ మనల్ని మనం మర్చిపోయి కూడా మనం ఫ్రీగా ఉండగలిగేది ఆఫ్టర్ ఏ సర్టెన్ స్టేజ్ మన లైఫ్లో అయితే అది మన బెస్టీస్తోనే కదా. సో ఇక్కడ నాకైతే ఈ క్యూట్ నెక్లెస్ చాలా నచ్చింది. జస్ట్ 14 గ్రామ్స్ అంటే ఇది చాలా ఇయర్స్ బ్యాక్ చేయించింది. బట్ క్యూట్ ఉందని నేనైతే మూమెంట్ క్యాప్చర్ చేశాను. కబుర్లు చెప్పుకోవడంతో మాకైతే అసలు టైమే తెలియలేదు. 3 PM అయింది అప్పటికి. ఫుడ్ మేడ్ బై భావిక. చూడండి ఎన్ని వెరైటీస్ చేసిందా. వెరైటీస్ కావే. మీ ఫ్రెండ్స్ చూసి ఏంటి మీ ఫ్రెండ్ పప్పు అన్నం పెట్టిందా? లేదే. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మంచికి ఇంకా కలిసే వెళ్ళేవాళ్ళం రోజు. నేను వేవరాకి వెళ్ళిపోయాక కూడా నీ కోసం నువ్వైనా నా దగ్గరకు వచ్చేదాన్ని, నేను నీ దగ్గరకు వచ్చేదాన్ని లంచ్ లోని. మేమిద్దరం వేర్వేరు ప్రాజెక్ట్స్కి మారిన, వేర్వేరు బ్రాంచెస్ మారిన 4 ఇయర్స్ పైన అయితే మేమిద్దరం కలిసి లంచ్కి వెళ్ళేవాళ్ళం. లంచ్ చేసిన తర్వాత ఆఫీస్ లాబీలో వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్ స్ట్రెస్ అంతా తీర్చుకుంటూ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అలా ఉండేది. అండ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ కలిసాం కాబట్టి ఈ 6 ఇయర్స్ జరిగిన విషయాలన్నీ కూడా ఇద్దరం షేర్ చేసుకున్నాం. టు బీ ఫ్రాంక్, మాకైతే అసలు ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత మాట్లాడుకున్న టైం అయితే అసలు తెలియకుండా అయిపోయింది. అండ్ టైం సరిపోలేదు అనిపించింది. అండ్ ఇక్కడ కూడా లంచ్ చేసేసిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీ పార్క్లోకి అయితే వచ్చేసాము. నన్ను భావికని చూడగానే మీకు కూడా మీ క్లోజ్ ఫ్రెండ్స్ని ఇప్పుడే కలవాలనిపించిందా? అయితే ఏమాత్రం లేట్ చేయకుండా మీ బెస్టీస్కి దూరంగా ఉంటే కాల్ చేసి మాట్లాడేసేయండి, దగ్గరగా ఉంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. సో అలా అయితే భావికతో ఆ రోజంతా నాకు టైం తెలియకుండా గడిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్.